అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం చవితి నవరాత్రుల్లో ఈరోజు 4వ రోజు. ఆశ్వీజ శుద్ధ చవితి రోజు అమ్మవారిని కూష్మాండాదేవి రూపంగా పూజిస్తూ ఆరాధిస్తున్నాం. అయితే ఈ 4వ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా కూడా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాం. అయితే అమ్మవారిని ఏ రూపంలో ఎలా పూజించాలి అనే విషయాన్ని శాస్త్రం తెలియజేస్తుంది. ప్రథమ శైలపుత్రీ చ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థికి పంచమ స్కందమాతేతి షష్టమ కాత్యాయనీతి చ సప్తమ కాళరాత్రి చ అష్టమ చాతి భైరవి నవమ సర్వసిద్ధి చేతి నవదుర్గా ప్రకీర్తిత. ఇలా అమ్మవారిని 9 రోజులు పూజించి 10వ రోజు దశమి రోజు మహాదేవిగా ఆరాధిస్తాం. అయితే అమ్మవారిని వివిధ రూపాలలో కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాం. అలా బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితాదేవిగా, మహాచండి రూపంగా, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంగా, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని రూపంగా 9 రోజులు ఆరాధించి రాజరాజేశ్వరి దేవిగా 10వ రోజును పూజిస్తూ ఉంటాం. ఇలా అమ్మవారిని ఏ రూపంలో పూజించినా, ఏ పేర్లతో పిలిచినా భావం ఒక్కటే. ఇక ఇలా 4వ రోజును అమ్మవారిని కూష్మాండాదేవి రూపంగా మనం పూజిస్తూ ఉంటాం. కూష్మాండ అనే పేరు 3 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. ఈ అమ్మవారిని విశ్వానికి సృష్టికర్తగా భావిస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారి కాంతి ఈ లోకంలోకి వచ్చేంత వరకు విశ్వంలో చీకటే ఉండేదట. ఆమె చిరునవ్వుతో ఈ లోకానికి వెలుగు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన విశ్వం సన్మార్గంలో నడిచేలా అనుగ్రహించిందట. ఈమె సింహవాహనంపై 8 చేతులు, 7 ఆయుధాలు, ఒక జపమాలతో దర్శనమిస్తూ ఉంటారు. ఈ కూష్మాండ అమ్మవారే సూర్యుడికి స్వయంగా ప్రకాశించే శక్తిని ఇచ్చారట. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటే మనకి అన్ని సంకల్పాలు సిద్ధిస్తాయి. ఈమెను ఆరాధించడం వలన మన జీవితంలోని చీకటి పారద్రోలి వెలుగుని ప్రాప్తిస్తారు. ఈ అమ్మవారి ధైర్యం ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేలా చేస్తుంది. అమ్మవారి చేతులలోని ఆయుధాలు ఈ భూమండలాన్ని నిరంతరం రక్షించేందుకు సిద్ధంగా ఉంటాయని సూచిస్తాయి. అమ్మవారి చేతులు 8 దిక్కులకు ఆధిపత్యం చేస్తాయి. అమ్మవారి చిరునవ్వు దయాగుణాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. అంతేకాకుండా తనని నమ్మిన భక్తులకు అండగా నేనున్నానని భరోసానిస్తుంది. అమ్మవారి శరీరం నుండి వచ్చే కాంతి సూర్యుని కాంతిలాగా ఉండడంతో అన్ని దిక్కులకు వెలుగును ప్రసాదిస్తుంది. సూర్యుడికి వెలుగును ప్రసాదించింది కూష్మాండాదేవియే అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు సూర్యుని మధ్య భాగంలో కూష్మాండాదేవి అమ్మవారు నివాసం ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. నవరాత్రులలో 4వ రోజు సాధకుని మనసు అనాహత చక్రం నందు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని నిశ్చలమైన మనసుతో ప్రశాంతంగా ధ్యానించడం, పూజించడం, ఆరాధించడం చేయాలి. అమ్మవారిని ఆవాహనం చేస్తున్నప్పుడు ఆ శక్తి ప్రతిధ్వనిస్తుందట. జీవులను ఆనందంతో నింపుతుంది. అనాహత చక్రం చక్ర వ్యవస్థకు కేంద్రంగా ఉన్నట్లే కూష్మాండాదేవి ఈ బ్రహ్మాండానికి కేంద్రంగా ఉంటారట. కూష్మాండాదేవికి సూర్యునికి ఉన్న అనుబంధం ఆధ్యాత్మిక శక్తిని పెంచేలా చేస్తుంది. తనని నమ్మిన భక్తులు సన్మార్గంలో ప్రయాణించేలా అమ్మవారు అనుగ్రహిస్తారు. అమ్మవారి దైవిక శక్తి విశ్వానికి కాంతినిస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రని పుష్పాలతో పూజించి షోడశోపచార పూజను గావించి అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేసి అమ్మవారికి నైవేద్యంగా గుమ్మడికాయను సమర్పించడం, గుమ్మడికాయతో తయారు చేసిన పదార్థాలని నివేదించడం చేయాలి. అమ్మవారికి గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టమట. గుమ్మడికాయను సమర్పించడం అహంకారాన్ని అణిచివేస్తుంది. ఈరోజు అమ్మవారిని ఓం నమో కూష్మాండాయై నమః అనే నామంతో జపించాలి. ఇలా అమ్మవారిని
భక్తిగా శ్రద్ధగా ఆరాధించడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది, అన్నింటా విజయం చేకూరుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.